తగదు. రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజకులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర రజక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా రజకుల సంక్షేమం పట్టించుకోలేదని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రజకుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆందోళన చేపట్టారు. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రావాల్సిన 8,000 కోట్ల రూపాయలకు కోత పెట్టారని రజక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య, సి గురుశేఖర్, రాష్ట్ర అధ్యక్షులు వల్లాపురం వెంకటేశ్వర, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరితో పాటు భారీగా పాల్గొన్న మహిళలు, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో అనేక ప్రాంతాల్లో రాష్ట్రమంతా తిరుగుతూ, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తిరుగుతూ అనేక సందర్భాల్లో మేము కలిసి అర్జీలు, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన మాట, అన్నా రజకులు వెనకబడిన తరగతుల కష్టాలు మాకు తెలుసు, తెలుగుదేశమే పార్టీ వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి పార్టీ, బీసీలే వెన్నెముక్క అని చెప్పారు. నేను అడుగుతున్నాను, ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలైంది, మీ పరిపాలన పూర్తి కావస్తుంది. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, చర్చ జరుగుతుంది. అయ్యా, మీరు బీసీలకి కేటాయించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత? పోయిన బడ్జెట్ లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? అంటే మీరు రొటీన్ గా జరిగేటటువంటి కార్యక్రమాల లెక్కలన్నీ తీసి బీసీలు లెక్కలు చెప్పి ఇంత ఖర్చు పెట్టామని చెప్తున్నారా? ఇది దుర్మార్గమైన విషయం. మా సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు బీసీలకి 51 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ సంక్షేమంలో, అందులో బీసీలకి పెట్టే సంక్షేమంలో 8,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. ఇప్పుడు మీరు, ఇది దుర్మార్గమైన విషయము. అంటే కోత పెడుతూ సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నారు. ఎలా తీసుకుపోతారో మాకు తెలియదు. అంతేకాదయ్యా, మీరు 8 మంది మంత్రులతో బీసీ సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ ఒక్కసారే సమావేశం అయింది. 8 నెలల కాలం గడిచింది. కానీ 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన అంశం వివిధ ప్రజా సంఘాలతో, బీసీ సంఘాలతో, వృత్తి సంఘాలతో, ప్రజా సంఘాలతో చర్చిస్తానని చెప్పారు. విధి విధానాలు నిర్ణయిస్తానని చెప్పారు. మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం. ఈరోజు ఈ ధర్నా ఉద్దేశాన్ని మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వివరించారు. మేము కూడా ఈరోజు ధర్నా పెట్టడానికి కారణం కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశంలో మాకు ఇస్తా ఉన్నటువంటి డిమాండ్స్ ని నెరవేర్చాలని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. అలాగే రక్షణ చట్టం గురించి చెప్పారు. చాలా తీవ్రంగా ఉన్నటువంటి రక్షణ చట్టం చేయాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేసింది, 8 మందితో కమిటీ వేసి బీసీలందరికీ చట్టం అని చెప్పేసి అంటుంది. బీసీలందరికీ ఇచ్చినందువల్ల మాకేమీ నష్టం లేదు, మేము సంతోషిస్తాం. అయితే ప్రధానంగా నష్టపోతుంది ఎవరంటే బీసీల్లో ఉన్నటువంటి రజక వృత్తిదారులే. ఎందుకంటే అపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నారు, వివిధ గ్రామాల్లో పనిచేస్తా ఉన్నారు. వీళ్ళ మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ చట్టం అవసరం అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్. అలాగే కార్పొరేషన్ కేటాయించారు, కార్పొరేషన్ కి చైర్మన్ గారు ఉన్నారు, ఆమె అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంది. ఎన్నికల ప్రణాళికలో తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలనే ఉద్దేశం ప్రధాన డిమాండే ఈరోజు ఇక్కడ ధర్నా. ఎందుకంటే రజక సంక్షేమానికి నిధులు కేటాయిస్తాను, దాని ద్వారా మీరు సంక్షేమానికి ఖర్చు పెడతా అన్నాడు. పోయిన బడ్జెట్లో ఆదరణ 3 కోసం 1000 కోట్ల నిధులు కేటాయించాడు. కానీ ₹1 కూడా నిధులని ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఏమైనాయో ఆ 1000 కోట్లు ఇప్పుడు దాకా కూడా తెలియదు. మళ్ళా 2026-27 బడ్జెట్లో ఆదరణ 3 కోసం మళ్ళీ 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 1000 కోట్ల ద్వారా బీసీలని, వృత్తిదారులని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే మీరు ఆదరణ 3 కోసం వాషింగ్ మిషన్లు, అత్యాధునిక పరికరాలు ఇస్తామని చెప్పారు. కానీ దాని ద్వారా పారిశ్రామికవేత్తలు చేస్తామని కాదు. ఎట్లా పారిశ్రామికవేత్తలు చేస్తారు? ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది సుమారుగా రజక వృత్తిదారులు ఉన్నారు. కనీసం దామాష ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి కదా. కేటాయించలేదు, ఏమైనా ఖర్చు పెట్టారా? ఏమీ ఖర్చు పెట్టలేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.